మనం ఇక్కడ జాండామ్ ప్రావిన్స్లో ఉన్నాము. మనమైతే వెళ్దాం స్టేషన్ లోపలికి. ఇక్కడ చూసారు కదా, డేంజరస్ ఆర్టికల్స్ ఆఫ్ ప్రొహిబిటెడ్. సెక్యూరిటీ ఉంటుందా అంటే 100% సెక్యూరిటీ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. మెట్రో ట్రైన్ వెళ్ళిపోయింది. చైనా వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడున్న మన మెట్రో స్టేషన్ వచ్చేసి అవుట్స్కట్స్లో ఉందన్నమాట. ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు. మనది ఇంకా నెక్స్ట్ 3 minutes ఉంది మన ట్రైన్ రావడానికి. అక్కడ చూసారు కదండి, ట్రైన్ వస్తూ ఉంది. డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఇది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది ఇది క్లియర్గా. రోడ్లు మాత్రం భలే కట్టారా భలే. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఈరోజు మనం వీడియోలో చైనా మెట్రో స్టేషన్స్ ఎట్లుంటాయి, దాని జర్నీ ప్రాసెస్ ఎట్లున్నో చూపిస్తాను మీకు. మనం ఇక్కడ జాండామ్ ప్రావిన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనము వేరే లొకేషన్కి వెళ్తున్నాము. దీంట్లో ఏంటంటే మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది. మెయిన్ సిటీస్లో రాగానే అది మొత్తం గ్రౌండ్లోకి వెళ్ళిపోతా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా అవుట్స్కట్ ఏరియాస్ రాగానే మళ్ళీ ఫ్లైఓవర్స్ వస్తాయి అన్నమాట. సేమ్ ఇట్లా ఇది మొత్తం అవుట్స్కట్స్ ఏరియాలో ఉంది కాబట్టి మనం ఫ్లైఓవర్ చూస్తా ఉన్నాము. అండర్ గ్రౌండ్లో కూడా ఎట్లుంటుంది ఏం సంగతి మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో కనుక నచ్చుతున్నట్టయితే డెఫినెట్లీ లైక్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ గో. మనమైతే వెళ్దాం స్టేషన్ లోపలికి. మనము లిఫ్ట్ గురించి వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇది 2nd floorలో ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా, డేంజరస్ ఆర్టికల్స్ ఆఫ్ ప్రొహిబిటెడ్. సెక్యూరిటీ ఉంటుందా అంటే 100% సెక్యూరిటీ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. నో స్మోకింగ్, పెట్స్ నాట్ అలౌడ్, ఇవన్నీ రాసినాయి ప్రిస్క్రిప్షన్స్ అన్నీ. ఓకే, మనమైతే లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఇప్పుడు లిఫ్ట్లో ఉన్నాము. 2nd floor పోయిన తర్వాత కొంచెం వాకింగ్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రోడ్ క్రాస్ చేయాలి కదా. చూసారు కదా, ఈ రోడ్ క్రాస్ చేసుకుంటూ అటు వెళ్ళిపోవాలి అటు సైడ్. చూసారా మౌంటైన్ ఏరియాస్ ఎట్లున్నాయో. ఇప్పుడు ఆ మౌంటైన్ ఏరియాస్లో కూడా ఎట్లా డ్రిల్ చేసి వీళ్ళు రోడ్ వేసారో చూద్దాం. ట్రాక్స్. మెట్రో ట్రైన్ వెళ్ళిపోయింది. మనకి ఎవ్రీ 3 minutesకి 5 minutesకి అట్లా ఉంటుంది అన్నమాట, డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ బట్టి. చూద్దాం పదండి. దీంట్లో వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు, అవుట్ ఆఫ్ సర్వీస్. ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఆన్లైన్ యాప్లోనే ఉంటాయి కాబట్టి అవన్నీ అవసరం ఉండదు. జనరల్గా ఎవరన్నా కానీ ఇదే యూజ్ చేసుకుంటారు. ఇది నా బార్కోడ్ అన్నమాట. నా బార్కోడ్ స్కాన్ చేస్తే అయిపోతుంది. నేను చెప్పాను కదా మీకు సెక్యూరిటీ ఎట్లా ఉంటుందని చెప్పి. సెక్యూరిటీ చెక్ కంపల్సరీ అన్నమాట. అండ్ ప్రతి ఒక్క బ్యాగ్ని స్కాన్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఇక్కడ మనం వెళ్తున్నాం లోపలికి. చూసారా, వాటర్ బాటిల్ కూడా చెక్ చేస్తున్నారు. హైలీ ఇన్ఫ్లమేటెడ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నాయని చెప్పి. చైనా వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ మనకేంటంటే బార్కోడ్ పెట్టాల్సిందే. ఓపెన్ అయిపోయింది. మనం బార్కోడ్ పెట్టేసి వెళ్దాం లోపలికి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకో 1st floor ఎక్కాలి. పోలీస్ సెక్యూరిటీ కూడా కంపల్సరీ. ఇప్పుడే చూస్తారు కదా, ఇది మ్యాప్. దీంట్లో ఏంటంటే మొత్తం ఆపరేషనల్ సిస్టమ్స్. అంటే యాక్చువల్లీ డ్రైవర్స్ కానీ దాంట్లో మెట్రో స్టేషన్లో పనిచేసే వాళ్ళంతా ఆడవాళ్ళే ఉంటారు మ్యాక్సిమం 99%. మనం పైకి ఎక్కేసి పోవాలి. మైండ్ యువర్ హెడ్. ఇది ఎందుకంటే పిల్లకాయలు ఉంటారు కదా, పిల్లలు కొట్టుకోవడానికి. పిల్లలు తలకాయలు పెడుతుంటారు కదా, అది పెద్ద డేంజర్ రా బాబు, జాగ్రత్త అని చెప్పేసి. పిల్లలు అంతలైనా కోతిలే కదా. మనం ఆల్మోస్ట్ పైకి ఎక్కేసినాము. మెట్రో స్టేషన్ ఖాళీగా ఉందని చెప్పి టెన్షన్ పడకండి. ఇక్కడ మొత్తం ఖాళీగానే ఉంటాయి. ట్రైన్లు ఇంకా ఖాళీగా ఉంటాయి అన్నమాట. నేను చెప్పాను కదా, సెక్యూరిటీ గార్డ్ ఏమో కూడా ఫీమేలే, వెయిట్ చేయంటుంది. ఈ గేట్స్ కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డ్యూరేషన్లా కనిపిస్తూ ఉంది మనకి. ఏంటంటే 7 minutes టైం పడుతుందంట. ఇంకా చూసారు కదా, ఇక్కడ క్లియర్గా రాస్తుంది 7 minutes. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడున్న మన మెట్రో స్టేషన్ వచ్చేసి అవుట్స్కట్స్లో ఉందన్నమాట. అంటే మేము ఉండేది మెయిన్ సిటీ సెంటర్లో లేదు కాబట్టి అవుట్స్కట్స్ ఉంది కాబట్టి మనకి ఇట్లా మొత్తం ఓపెన్ కనిపిస్తూ ఉంది. లేకుంటే ఏమైతే అంటే మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. మనం పోయే డెస్టినేషన్ మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది, ఎందుకంటే అది మెయిన్ సిటీ కాబట్టి. అంటే సిటీ అంటే మెయిన్ టౌన్స్ ఉంటాయి కదా, అది బేసిక్గా. మనది వచ్చేసి ఇంకా 6 నిమిషాలు టైం ఉంది. మింగ్క్వింగ్ డైనాసిటీ ప్యాలెస్ అని చెప్పేసింది కదా, మనం ఆ లొకేషన్ పోతాం ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో మొత్తం సినిమాలు బాగా తీస్తూ ఉంటారు. అది కూడా నేను చూపిస్తాను. వీళ్ళది ఏంటంటే మెట్రో స్టేషన్స్ ప్రతి ఒక్కటి వాళ్ళ ఆ లొకాలిటీకి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేస్తారు. అంటే మీన్స్ ప్రొజెక్ట్ చేస్తారు అన్నమాట. మన లాస్ట్ డెస్టినేషన్ ఉంటుంది కదా, దాంట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫిలిం ల్యాండ్ అంటే మన
ఫిల్మ్ సిటీ అట్లా ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఆ ఏరియా మొత్తం అది. కాబట్టి స్టేషన్ మెట్రో స్టేషన్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్తో డిజైన్ చేస్తారనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ట్రాక్స్ చూసినారు ఎట్లా ఉందో, మొత్తం మౌంటైన్ ఏరియా. ఇక్కడ చూస్తున్నాము మొత్తం ట్రాక్స్కి ఎలా అట్లాంటిది ఏమి ఉండదు మనకు తెలుసు. ఈ ట్రాక్స్ అనే కాదు, మెట్రో స్టేషన్ ట్రాక్స్ అనే కాదు ఫ్రెండ్స్, మన నార్మల్ ట్రాక్స్కి కూడా ఎవరికి యాక్సెస్ ఉండదు అనమాట. ఎందుకంటే మొత్తం అవుట్స్కట్స్లో ఉంటాయి వీళ్ళ స్టేషన్స్ అన్ని. బుల్లెట్ ట్రైన్లు పోతూ ఉంటాయి కదా, కాబట్టి మొత్తం నార్మల్ జనాలకి కానీ జంతువులకి కానీ అట్లా యాక్సెస్ ఉండదు అనమాట. వీళ్ళ గొప్పతనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మెయిన్ బేసిక్ నార్మల్ థింగ్ ఇది. కానీ ఏంటంటే వీళ్ళు సిటీస్ వచ్చినప్పుడు ఎందుకు అట్లా దించి పడేసినారో అర్థం కావట్లేదు. అండర్ గ్రౌండ్లోకి డిస్టర్బెన్స్ ఉండకుండా మనం స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు. మనది ఇంకా నెక్స్ట్ 3 minutes ఉంది మన ట్రైన్ రావడానికి. ఇక్కడ చూశారు కదా డుంగ్యాంగ్ మన ప్లేస్లో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి వుడ్ కార్వింగ్ సెంటర్. అంటే యాక్చువల్లీ అక్కడ మొత్తం వుడ్కి సంబంధించిన కార్వింగ్స్ చేస్తారు కదా డిజైన్స్, దానికి సెంటర్ ఉంది పెద్దది. ఇది స్టేషన్ది మ్యాప్ అనమాట, రూట్ మ్యాప్ మొత్తం ఇట్లా పోతూ ఉంటుంది. మనం వచ్చేసి ఇక్కడ దిగుతాం అనమాట. మింగ్క్వింగ్ డైనాసిటీ ప్యాలెసెస్ ఉంది కదా, అక్కడ దిగుతాం మనం. లాస్ట్ స్టేషన్ ఉంది. నేను ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఈ మెట్రో అనేది. మొన్న రీసెంట్గా అరౌండ్ 3 years బ్యాక్ ఏమో కట్టినట్టున్నారు వీళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం మేము ఉండే ఏరియా యూబు ఏరియా మొత్తం సంబంధించిన మెట్రోకి సంబంధించిన స్టేషన్కి సంబంధించింది అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి అనమాట. బుల్లెట్ ట్రైన్కి రూట్స్ వచ్చేసి ఇట్లా కనిపిస్తాయి మనకి. అక్కడ చూసారు బుల్లెట్ ట్రైన్ ఉంది అక్కడ, ఇట్లానే వస్తుంది. ఈ మెట్రో వచ్చేసి మొత్తం ఇట్లా రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది చూడండి, పింక్ కలర్లో కనిపిస్తుంది మొత్తం మెట్రోకి సంబంధించిన రూట్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇంకా కనెక్టివిటీ మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు మెల్లిమెల్లిగా. అంటే ఆల్ లొకేషన్స్కి టచ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు అన్నమాట. చూద్దాం ఎన్ని రోజులు స్ప్రెడ్ చేస్తారు వీళ్ళు. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది ఇంకా ఫాస్ట్గా. అక్కడ చూసారు కదండి ట్రైన్ వస్తూ ఉంది. అంటే యాక్చువల్లీ మనం ఇదిగా అది ఎక్కాల్సింది, ఎందుకంటే అది అటు సైడ్ అవుతుంది. మనం పోవాల్సింది ఇటు సైడ్ కాబట్టి మనం ఇటు సైడ్ ట్రైన్ గురించి వెయిట్ చేయాలి. అంటే ఇదేంటి బైపాస్ అవుతుందంట. ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. చూసారు కదా ఇటు సైడ్ నుంచి ఒకటి వచ్చేసింది. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇటు సైడ్ నుంచి చూస్తే అది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇంటర్లింక్ క్లియర్ అవుతుంది అనమాట. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. కాబట్టి మనం ఎక్కడన్నా కూర్చోవచ్చు. ఓకే, డోర్స్ క్లోజ్ అయిపోతాయి. ఆ మౌంటైన్ వ్యూ మాత్రం భలే కనిపిస్తుంది అబ్బా చూస్తుంటే. ఇది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది ఇది క్లియర్గా మనకి. చూసారు కదా స్టేషన్ ట్రైన్ మొత్తం ఎంటీ కనిపిస్తుంది మొత్తం డీటెయిల్గా. చూసారా మధ్యలో ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. పొలాలు కూడా ఉంటాయి అన్నమాట, ఇల్లులు పొలాలు రెండు. రోడ్లు మాత్రం భలే కట్టారా వీళ్ళు. ఫ్లైఓవర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది మొత్తం వేర్ హౌస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఈ ఏరియా నుంచి మొత్తం పోర్ట్స్కి అన్నిటికీ సప్లై చేసే కంటైనర్స్ అన్ని ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఉంటాయి. మనకు కనిపిస్తుంది కదా క్లియర్గా. లాజిస్టిక్స్ సెంటర్ అంటారు దాన్ని. ఏ ఐటమ్ అయినా షిప్పింగ్ ఇక్కడ నుంచి అవుతుంది. చెట్లు గిట్లు బాగానే పెంచినారు కదా. ఈ బిల్డింగ్ చూసినారా ఎట్లా కట్టినారా, రౌండ్ షేప్లో ఉంది ఆ బిల్డింగ్. చూసారా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకైతే డార్క్ అయ్యిందంటే మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాం అనమాట. అంటే యాక్చువల్లీ చెప్పాం కదా మెయిన్ సెంటర్స్లో ఏం చేశారంటే వీళ్ళు ఆ ట్రాక్స్ని మొత్తం అండర్ గ్రౌండ్లో దింపి పడేస్తారు అనమాట. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటుంది అంట. మీన్స్ పెద్ద పిల్లర్లు వేసి పైనుంచి ఆ గాలిలో ఉండే ట్రాక్స్ కట్టకుండా అండర్ గ్రౌండ్లో దింపేసి ఆ ఏరియాని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ కింది నుంచి వెళ్ళిపోతాం పైకి. ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. చూసారా అందుకే మొత్తం డార్క్ అయిపోయింది. ఇసుక క్వారీలు అంటారు చూడండి, అదే అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మౌంటైన్ ఏరియాస్కి మౌంటైన్లలో మొత్తం బొక్కలు పెట్టేసి లోపల నుంచి చేసినారు అన్నమాట. అది కూడా చూపిస్తాను ఎట్లా. చూసారా ఎంత బాగుంది, బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ అన్ని మధ్యలో సైమల్టేనియస్ మన పొలాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏంటంటే పొలాలు పండించే వాళ్ళని డిస్టర్బ్ చేయాలి కదా. ఇలా విలేజ్ అనమాట యాక్చువల్లీ. అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ అన్ని పొలాలు ఉన్నాయి. రెండు చేసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అలా కిందనేమో ఫ్యాక్టరీలు ఉంటాయి, ఇక్కడనేమో పొలాలు ఉంటాయి, అక్కడేమో ఇల్లులు ఉన్నాయి. అట్లా ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ మనము మౌంటైన్ ఏరియాస్కి వచ్చేసినాము.
ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం డ్రిల్లింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే డ్రిల్ చేస్తారు మొత్తం దాన్ని హోల్ చేసేసి దాని లోపల ట్రాక్స్ అన్ని వేస్తున్నారు. ఇప్పుడు ట్రైన్ అనేది మనకి ఆల్మోస్ట్ లోపలికి పోతుంది అనమాట. మౌంటైన్ లోపటి నుంచి ఇలా మౌంటైన్ల మీద కూడా చెట్లు కూడా బాగా పెరిగినాయి. చూసినా కదా ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం దగ్గరికి. మేము ఉండేది మొత్తం హిల్లీ ఏరియా ఇది, అందుకే అట్లా ఉంటుంది క్లైమేట్, చల్లగా వేడిగా. అవి చూసారా మొత్తం శ్మశానం ఇది చైనాలో, బొందరగడ్డ అనమాట. చూసినా కదా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుంచి పోతాం. ఎంటర్ ఇంటూ ద డ్రాగన్ కథాం, మొత్తం బ్లైండ్. ఇప్పుడు బయటికి పోయినప్పుడు చూద్దాం. ఈ టనల్ నడుస్తూనే ఉంది, ఇంకా ఎంత పెద్ద ఉందో చూపిస్తాను మీకు బోర్ కొడతాను చూపెట్టట్లేదు. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. చూసాక ఎంత పెద్ద టనల్ ఉంది ఇది. మౌంటైన్ డ్రిల్ చేసి తయారు చేసిన టనల్ ఇది. ఆల్మోస్ట్ దగ్గర మన టైం చూసుకుంటే మనకి అర్థమైపోతుంది ఎంత టైం అయింది. ఆల్మోస్ట్ 3 minutes అనుకుంటా ఇప్పటికి. ఇంత పోతుంది. ఓరే నాయనో, ఇంత పెద్ద టనల్ దొబ్బినారంటే వీళ్ళు గ్రేటే. అంతే కదా, మీరేమనుకుంటారో కమెంట్ పెట్టండి అప్ప. మెట్రోకి కూడా ఇంత పెద్ద టనల్ కొట్టేసి దాని లోపల నుంచి ట్రైన్ చేసినారంట. చూడండి, చూస్తారు కదా ఎంత పోతుందో. దీన్ని బట్టి మీరు ఊహించండి, మొత్తం ఆల్మోస్ట్ మౌంటైన్ని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు బొక్క పెట్టేసినారు. ఇక మీకు కంటిన్యూగా చూపిస్తే మీకే బోర్ పడుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చాం మనం టనల్ నుంచి బయటికి. అంతసేపు అంత పెద్ద మౌంటైన్ టనల్ అది. ఆల్మోస్ట్ దగ్గర 5-6 నిమిషాలు అక్కడే జర్నీ చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇంకా డెస్టినేషన్ పోయినాకనే చూద్దాము. మొత్తం మౌంటైన్స్ అయ్యాన్ని నిలబడి చూపిస్తున్నాను వ్యూ ఎట్లా ఉందో. చూసినా ఎట్లా మూవ్ అవుతుంది అది. ఇప్పుడు మళ్ళీ ఇంకో టనల్లో పోతున్నాం అనుకుంటా. లేదులే, టనల్ ఏం లేదు, పైకే ఉంది అంతా. ఇది చూసినారా మొత్తం కొండల మీద జాలీలు వేసి పెట్టేసినారు, రాళ్ళు రప్పలు కింద పడకుండా. ఇక్కడ రిజర్వాయర్ డ్యామ్స్ ఉంటాయి కదా, ఇట్లా చిన్న చిన్న రిజర్వాయర్స్ మనకు చాలా కనిపిస్తాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటి, ఈ వాటర్ అంతా స్టోరేజ్ చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి పొలాలకి వాటర్ సప్లై చేస్తూ ఉంటారు. ఇలా అక్కడొక టనల్, అక్కడొక డ్యామ్ చిన్నది, ఇక్కడ ఒకటి రిజర్వాయర్. ఎన్ని రిజర్వాయర్లు ప్రొపలర్లో పని చేస్తూ ఉన్నాయి. ఇంకో టనల్ వచ్చింది చూసారా. అండర్ గ్రౌండ్లో నుంచి మెల్లిమెల్లిగా పైకి వచ్చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్కి వచ్చాం అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మొత్తం ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఇప్పుడు సేమ్ టు సేమ్ మళ్ళీ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ మెయిన్ సెంటర్స్లో మొత్తం అండర్ గ్రౌండ్లో పెట్టేసి ఇక్కడికి రాగానే సిటీ అవుట్స్కట్స్లో రాగానే మొత్తం ఫ్లైఓవర్లో పెట్టేస్తాను అనమాట. అంటే యాక్చువల్లీ చెప్పాను కదా ఇంతకుముందు, సేమ్ అట్లా అనమాట. డిస్టర్బెన్స్ ఉండకుండా జనాలకి, అంటే పిల్లర్స్ ఉంటాయి కదా అవన్నీ ఉండకుండా. చూశారు కదా ఎట్లా ఉన్నాయి కార్లు అన్ని పాతవి, ఆల్మోస్ట్ స్క్రాప్లో ఉన్నట్టున్నాయి అవి. ఇప్పుడు చూడండి మనము మౌంటైన్ ఏరియాకి పోతాము. ఇది చూసారా చైనా వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ అది కార్ది. మన అనౌన్స్మెంట్ వచ్చేసింది, అంటే మన డెస్టినేషన్ మనం రీచ్ అయిపోయాము. చూసా కదా అనౌన్స్మెంట్ ఇస్తాము, మనం దిగేద్దాం ఇంకా. మినాంగ్ కింగ్ డైనస్టీ. ఓకే, రీచ్డ్. ఓకే, నేను చెప్పాను కదా మీకు థీమ్తో నడుస్తాయని చెప్పేసి. ఈ ఏరియా మొత్తం సినిమాలు తీస్తారు కాబట్టి మొత్తం సినిమా థీమ్ ఉంది ఇక్కడ అని మనకు అవే కనిపిస్తాయి. ఇప్పుడు మనం స్పోర్ట్స్ దాంట్లో చూసామనుకో స్పోర్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసిన రీల్స్ కూడా పెట్టినారు. ఇక్కడ చైనీస్ డ్రామాలు, చైనీస్ సినిమాలు అన్నీ ఇక్కడ షూట్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాము, ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తున్నాం అనమాట. మనం ఎగ్జిట్ చేసేసి అది క్లోజ్ చేస్తాను ఇంకా వీడియో. ఓకేనా, చూసారు అటు సైడ్ చెప్పాను కదా ఇంతకుముందు సినిమా థీమ్. ఆడన్ని కెమెరాలు అవన్నీ పెట్టినారు. ఇంకా ఇదనమాట. ఓకే, మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. కింద నుంచి పైకి పోతున్నాం కదా, 4 floors అనమాట ఇది. యాక్చువల్లీ కింద నుంచి ఇక్కడికి వచ్చాము, దాని తర్వాత స్టేషన్కి, దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 3 floors పైన ఉంటుంది. ట్రైన్ మాత్రం కింద 1 floorలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చాము మనం బయటికి. మొత్తం ఇదండి చైనా మెట్రో స్టేషన్. ఇది నార్మల్ సిటీస్లో ఉందంటే Tier 3 సిటీస్లో ఇట్లా ఉంటుంది మెట్రో స్టేషన్. అంటే మీరు ఇంకా షాంఘై, బీజింగ్ ఏరియాలో ఊహించుకోండి ఎట్లా ఉంటుందో.
ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనబడుతుంది కదా, అది మొత్తం వచ్చే ఫిలిం స్టూడియో అనమాట. ఆ స్టూడియోస్లో మ్యాక్సిమం అన్ని సినిమాలు తీస్తూ ఉంటారు. ఇక్కడ అది కనిపిస్తున్నాయి కదా మీకు, స్టూడియో అనమాట. ఇది పెద్దది. చైనీస్ పాతకాలం సినిమాలు అవన్నీ తీస్తారు ఇక్కడ, చైనీస్ డ్రామాలు అవన్నీ. ఓకే అండి, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో డెఫినెట్లీ మీరైతే కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మన ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.